మిత్రులారా, రాజకీయం అంటేనే అదొక రాక్షస క్రీడ. అలాంటి రాక్షస క్రీడను వాడుకొని రాష్ట్రాన్ని తెచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు ఒక దిక్కుంటే, తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ వాళ్ళనే చంపి వాళ్ళ శవాల మీద నడిచే నాయకులు ఇంకొంతమంది ఉంటారు. ఆ తేడంలో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, చాలా వార్తలు ఉన్నాయి. ఈ వార్త ఒకసారి చూడండి. కవిత అంటే మహిళ కదా, మహిళలు మహాలక్ష్మి లెక్క మన ఇంట్లో నడవాలనుకుంటాం. కానీ మేము చూసినాక కన్న తండ్రి మీద ఈమె వేస్తున్నటువంటి కుట్రలు, జీవితాన్ని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద చేసే కుట్రలు చూసినాక ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో నడిస్తే ఏంది అని ఒక చిన్న భయము గుండె బరువెక్కిస్తుంది. మిత్రులారా, ఇక విషయంలో పోతాం. విచారణకు పిలవడం తప్పు కాదు అని కన్న తండ్రిని విచారణతోటి వేధిస్తే తప్పు కాదని స్టేట్మెంట్ ఇచ్చింది. కొద్ది రోజుల కింద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదరనప్పుడు వాళ్ళు ఆల్రెడీ అప్పుడు ఇప్పుడు దోస్తులే, కానీ ఇంకొంత బలం కురిచినాక, బిజినెస్లు సెట్ అయినాక, ఆ పర్సంటేజ్ కనెక్ట్ అయినాక ఈమె ప్లేట్ ఫిరాయించింది. ఏమని ప్లేట్ ఫిరాయించింది? కన్న తండ్రిని విచారణతో పిలవడం తప్పు కాదన్నది. మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏమన్నావు? దళిత బంధు ఇచ్చిన నాయకుడిని విచారణతో వేధిస్తావా? రైతు బంధు ఇచ్చిన నాయకుడిని విచారణతో వేధిస్తారా? కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినటువంటి నాయకుడిని విచారణతో అవమానిస్తారా అన్న కవిత ఇలా ఏం ముఖం పెట్టుకొని ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ కోసం పనిచేస్తుందో ఆలోచన చేయండి. అందుకే ఈమెను చూసినాక పక్కన ఇంకో వార్త కూడా బుద్ధి అవుతుంది. ఏదో తెలుసా? విచారణకు పిలవడం తప్పు కాదని కన్న తండ్రిని బతికుండగానే ఒక ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న కవితను చూసినాక దాని పక్కన ఇంకో వార్త ఉంది. సర్పంచ్ గా పోటీ కోసం కన్న కూతుర్నే చంపాడు అని చెప్పేసి ఇంకో వార్త ఉంది. మిత్రులారా, తమ రాజకీయం కోసం ముగ్గురుంటే పోటీ రాదని చెప్పేసి ఉద్దేశంతో కడుపులో పుట్టిన బిడ్డను చంపిన కిరాతకుడు ఆ వార్త. ఈ వార్త ఉంటే కన్న తండ్రిని రాష్ట్ర కోసం ప్రాణాలు పరంగా పెట్టిన నాయకుడిని కేసీఆర్ ని మానసికంగా చంపే కూతురు ఇక్కడ ఉంది. ఈ కూతురేమో కన్న తండ్రిని చంపే ప్రయత్నం చేస్తుంది. ఈ కన్న తండ్రి ఏమో కూతురు చంపేసుడు. వీళ్ళిద్దరిది ఒకటే, రాజకీయ ప్రయోజనాల కోసం. మిత్రులారా, రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే ఈమె స్టేట్మెంట్ ఆయనకు బలం వచ్చింది. ఏమంటాడు? నేరాలపై విచారణ వద్దనడం ఏంటి? పోలీసులు నోటీసులు ఇస్తే తప్పుపడతారా? మీ హయాంలో ఉద్యమకారులకు అవమానాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. పైగా కోదండరామరెడ్డిని మామూలు చెప్తలేడు. ఈమెనేమో కన్న తండ్రిని అవమానిస్తూ విచారణకు రమ్మంటే ఈ సన్నాసి, ఉద్యమం తెలియని సన్నాసి అసలు కోదండరాంని పేద ఉద్యమకారుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, చాలా మందికి తెలియకపోవచ్చు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇంకా మాట్లాడింది కేటీఆర్ది నియంతృత్వ రాచరిక పోకడ అన్నది. కేటీఆర్ది నియంతృత్వం ఏమో తెలియదు, కానీ నీకెందుకు ఇంత ఆతృత? రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిండా? ఆంధ్రజ్యోతి ఇద్దరు మొగళ్ళ ముద్దుల పిల్లమైన రాధాకృష్ణ రాసిచ్చిండా మీ ఇద్దరికి? ఎందుకంటే సేమ్ స్టేట్మెంట్లు ఉంటున్నాయి, ఆల్మోస్ట్ సేమ్. రేవంత్ రెడ్డి మాటలు, కవిత మాటలు సేమ్ ఉంటున్నాయి. పైగా కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు, ఇటు కడుపులో పట్టిన కన్నబిడ్డ కేసీఆర్ మీద దాడి చేయడానికి ఇన్ని కుట్రలు చేస్తుంటే నిజంగా అప్పుడప్పుడు చూస్తే బాధ అవుతుంది. ఈమె నియంతృత్వము, రాచరిక పొగడ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఈ లిక్కరు ఏ మత్తో నాకు తెలియదు, కానీ ఆ లిక్కర్ మత్తు ఎన్ని రోజులు తీరుతుందో తెలియాల్సి ఉంది. పైగా నిన్న కోదండరామరెడ్డిని రేవంత్ రెడ్డి మా లేపులు చెప్తుండు. ఇది నేనే టీషర్ట్ కూడా జేఏసీ ఇదే, కోదండరాం టీషర్టే, కానీ చేతిలో ఆనాడు గులాబీ జెండా ఉంది. గుర్తుపెట్టుకోర్రి. తెలంగాణలో కోదండరాము ఉద్యమాల్ని నిలబెట్టినోడు కాదు. బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఉద్యమాల స్టేజీల మీద మాట్లాడినోడే. చాలా మందికి తెలియదు, పేరుకే చేసి లోపల మొత్తం ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీయే. చాలా మందికి తెలియదు. అందుకే ఆయన సర్పంచ్ కూడా గెలవలేకపోయాడు. ఇతరులారికి చాలా చెప్తా. సజ్జనార్ కోర్టులో పెట్టాలి. సజ్జనార్కి సంబంధించిన ఇది చూడండి, స్టేట్మెంట్ ఇస్తాడు, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని. అయ్యా సజ్జనార్ గారు, మీ నారుకు ఎవరు నీరు పోసిరో మాకు తెలుస్తలేదు, కానీ అప్పుడే స్టేట్మెంట్లు ఇచ్చేయకండి. లీగలా ఇల్లీగలా కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరు న్యాయమూర్తి అవతారం ఎత్తకండి. మీకు నీళ్ళు ఎవరు వస్తుర్రో తెలంగాణ సమాజం తెలిసిపోయింది. ఇంకా మీరు సజ్జనార్ గారు ఏ నీరు
మీలో ప్రవహిస్తుందో అర్థమైపోయింది మీ స్టేట్మెంట్లే. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. సజ్జనార్ గారు, రేవంత్ రెడ్డి ఈ సిట్లు ఈ పిట్లు అన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. ఎంత నవ్వొస్తుంది అంటే సిట్ కాస్త ఫోన్ ట్యాపింగ్ మీద వచ్చిన సిట్ కాస్త జబర్దస్త్ లో రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న స్కిట్ అయిపోయింది. ఓపెన్ గా చెప్తున్నా, నిజంగా జబర్దస్త్ ఆ స్కిట్లు చూస్తే ఎట్లా నవ్వొస్తుందో రేవంత్ రెడ్డి వేసినటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పరిస్థితి గట్లే ఉన్నది. ఇటు సిట్ట రేవంత్ చేతిలో ఉన్న స్కిట్ లేదు. తెలంగాణ సమాజం దీని మీద గట్టిగానే ఎలక్షన్ల రూపంలో చెప్తుంది.